హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు డైలీ చేసుకునే పనేనండి. చూడండి, కిచెన్ అంతా ఎలా ఉందో, చాలా మెర్సీగా ఉంది కదా. వంట అంతా అయిపోయినాక తర్వాత ఇలా ఫటాఫట్ని గిన్నెలు అవి క్లీన్ చేసేసుకుంటున్నాను. అంత పని ఉన్నప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు అయితే చూపిస్తాను. ఈజీగా నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే గిన్నెలన్నీ ఫటాఫట్ని చేసేసుకుంటాను. చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. వంట అయిపోయిన తర్వాత భోజనాలు కూడా అయిపోయి ఆ తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా నైట్ వంట వరకు మనకి పనే ఉండదు కిచెన్లో. డైలీ అందరూ చేసుకునేదేనండి. గిన్నెలన్నీ క్లీన్ చేసి అవతల పెట్టేసుకున్నాను బాల్కనీలో. తర్వాత మిక్సీ, ఈ గ్యాస్ స్టవ్ గట్టు మీద ఉన్న అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. ఇవన్నీ చేసేసుకున్నాక గ్యాస్ స్టవ్ కూడా నీట్గా క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. గిన్నెలు వాష్ చేసుకున్న తర్వాత వెంటనే ఇలా స్టవ్ కూడా క్లీన్ చేసేస్తానండి. ఒకేసారి పని అయిపోతుంది కదా, మనకి నీట్గా ఉంటుంది కిచెన్ కూడా. మొత్తం గట్టు మీద ఉన్నవన్నీ పక్కన పెట్టుకొని ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. పైన టైల్స్ కూడా క్లీన్ అయితే చేసేస్తున్నాను. ఎక్కువగా జిడ్డు పట్టేంత వరకు ఉంచనండి, రోజు చేస్తూనే ఉంటాను. క్లీన్ అయితే అయిపోయింది, అన్నీ పెట్టేసుకున్నాను. చూడండి, ముగ్గు కూడా వేసాను చాక్ పీస్తో. నీట్గా కనిపించట్లేదు. చూడండి, సింక్ అంతా ఖాళీగా ఉంది. ఇలా నీట్గా ఉంటే మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది కదండి. తర్వాత ఈవినింగ్ టైంలో పిజ్జా చేసామండి. చీజ్ అండ్ పన్నీరు కలిపి వేసుకున్నాము పిజ్జాలో. తర్వాత ఇది ఇంకొక స్నాక్ ఐటమ్ అండి. ఓన్లీ గోధుమ పిండితో, కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ కొంచెం బాగా వేడి చేసి ఆ పిండిలో కలుపుకుంటే చాలా గుల్లగా వస్తాయండి, క్రిస్పీగా వస్తాయి.
మనం తినేటప్పుడు ఇవి స్నాక్స్ అలా కలుపుకొని వాటర్ వేసేసి కలిపేసుకోవాలి చపాతీ ముద్దలాగా. తర్వాత దాన్ని ఇగో ఇలా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మేమైతే డైమండ్ షేప్లో కట్ చేసేసుకున్నాము. ఎవరికి నచ్చిన షేప్లో వాళ్ళు కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసేసుకున్నాము. చూడండి అన్నీ ఇలా చేసేసుకొని ఆయిల్ వేసుకొని కడాయిలో బాగా వేడెక్కాలండి. వేడెక్కినాక ఇవి వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి. ఇంకా మనకి నచ్చితే ఫ్రై చేసేసిన తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం కారం వీటిపై జల్లుకొని చక్కగా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి టీ టైం స్నాక్స్. 2 స్నాక్స్ ఐటమ్స్ అయితే చూపించాను. ఒకటి పిజ్జా రెసిపీది అయితే నేను వీడియో తీయలేదండి మొత్తం. ఇంతకుముందు చేసి పెట్టాను కదండి, ఉంటుంది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు చూడండి, నా వీడియోలో ఉంటుంది పిజ్జా రెసిపీ. ఇవి కూడా చేసుకొని టేస్ట్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి.